ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు మనందరూ తెలిసిందే డిసెంబర్ 1 డిసెంబర్ నెలకి అందరికీ స్వాగతం. టాపిక్లోకి వెళ్ళిపోతే కనుక ఈరోజు ఎయిడ్స్ డే అనమాట. అంటే ఎయిడ్స్ నిర్మూలించిండే, మీరు మరి వేరేది అనుకోండి. ప్రపంచవ్యాప్తంగా ఎయిడ్స్కి వ్యాక్సిన్ కనుక్కొని అండ్ దానికి మనం ఏమేమి సేఫ్టీ మెజర్స్ పాటిస్తే మనకి ఎయిడ్స్ రాకుండా ఉంటుందని చెప్పి వాటికి విధి విధానాలు తెచ్చిన డే అనమాట. నార్మల్గా ఇంతకుముందు ఏమో కానీ ఇప్పుడైతే టెక్నాలజీ అప్డేట్ అయ్యి ప్రతిదానికి మెడిసిన్ వచ్చింది. మనిషికి ఆఖరికి 100 ఏళ్ళు కాదు 200 బతకడానికి కూడా ట్రై చేస్తున్నారు. అది వేరే మ్యాటర్. కానీ ఒక 30 years బ్యాక్ వెళ్ళిపోతే 96 2000 ఆ టైంకి వెళ్తే అప్పట్లో ఎయిడ్స్ అంటే చాలా గ్రేట్ అనమాట. అంటే అప్పట్లో దానికి మెడిసిన్ ఉండేది కాదు. ఒకసారి ఎయిడ్స్ వచ్చిందంటే మనిషికి ఫస్ట్ 5 years హెచ్ఐవి వచ్చేది, తర్వాత 10 yearsకి ఎయిడ్స్ వస్తుంది. ఎయిడ్స్ వచ్చిన కొన్ని మంత్స్లోనే లోపల అవయవాలన్నీ పాడైపోయి మనిషి అయితే డైడ్ అవుతారనమాట. ఫస్ట్ మనకి హెచ్ఐవి వచ్చింది, హ్యూమన్ ఇమ్యూనో వైరస్, హెచ్ఐవి అంటారు దాన్ని, హ్యూమన్ ఇమ్యూనో వైరస్. తర్వాత అది ఎయిడ్స్గా ఫామ్ అవుద్ది 5 years తర్వాత. ఎక్వైర్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్ అంటే మనకి ఇమ్యూని సిస్టమ్ ఉంటుంది కదా, దాన్ని ఫస్ట్ అది డ్యామేజ్ చేసిద్ది అనమాట ఎయిడ్స్ అనేది. దానివల్ల ఇమ్యూన్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో రోగనిరోధక శక్తి మనకు కంట్రోల్ చేసేది, అది డ్యామేజ్ అవ్వడం వల్ల మన నిదానంగా పార్ట్స్ అన్నీ డ్యామేజ్ అయిపోతాయి అనమాట. లైక్ కిడ్నీస్ కావచ్చు, మెయిన్ పార్ట్స్ మనకి ఏమవుతుంటాయో కిడ్నీ, లివర్, హార్ట్, లంగ్స్, బ్రెయిన్, ఇవన్నీ డ్యామేజ్ అయిపోతాయి. ఇన్ని డ్యామేజ్ అయ్యే మనిషి ఇంకేముంటాడో చనిపోతాడనమాట. ఇది ఎక్కువ ఇంతకుముందు మనుషులు యానిమల్స్తో విపరీతమైన సెక్స్లు చేయడం వల్ల మనకి ఎయిడ్స్ అయితే పుట్టుకొచ్చింది అప్పుడు ఆఫ్రికా అడవుల్లో. తర్వాత అది మనుషులకి అంటుకోవడము, అది ఒక వైరస్ లాగా తయారవడం అయితే జరిగింది. సో దానికి మెడిసిన్ అయితే ఇప్పటికీ కనుక్కున్నారు కూడా. ఇప్పటికీ ఎయిడ్స్ అంటే పెద్ద ఎవరికి భయం లేదు, లెక్కలేదు, ఎవరు సేఫ్టీ మెజర్స్ ఉన్నారు. ఏముందంత ఉండేది కాదనమాట. సో ప్రపంచ ఎయిడ్స్ నిర్మూలన దినోత్సవం సందర్భంగా మీ అందరికీ నేను చెప్పదలుచుకుంది ఒకటి: ఎస్టీడీస్కు దూరంగా ఉండండి, అంటే అక్రమ సంబంధాలకు దూరంగా ఉండండి. ఓన్లీ మీ వైఫ్స్తో అండ్ రిలేటివ్స్ ఓన్లీ వైఫ్స్తో మాత్రమే మీరు అలా కలిగి ఉండండి సంబంధాలు. అండ్ ఎవరు పడితే వాళ్ళు ఇంజక్షన్ చేయించుకోమాక, ఇంజక్షన్ ద్వారా కూడా మీకు ఎయిడ్స్ వచ్చే అవకాశం ఉంది. అండ్ బ్లడ్ ద్వారా కూడా, ఇప్పుడు మీరు బ్లడ్ డొనేట్ చేస్తారు, వేరే వాళ్ళ బ్లడ్లో ఎయిడ్స్ ఉందనుకోండి, మీకు ఆటోమేటిక్ ఎయిడ్స్ వచ్చేసిపోయింది అనమాట, మీరేం చేయకపోయినా. ఈ జాగ్రత్తలు అయితే పాటించండి. మెయిన్ ఈ 3 ద్వారా మనకైతే ఎయిడ్స్ వచ్చింది. సో థ్యాంక్ యూ సో మచ్.